మళ్ళీ పిలుస్తాం. హరీష్ రావు విచారణ పూర్తి కాలేదు, ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తాం. సిట్ చీఫ్ సర్జనర్ ప్రకటన. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే బీఆర్ఎస్ నేతల తలగొట్టేసిన పనిది. ఎందుకంటే ఆ రోజు సర్జనర్ గారిని ఒక సూపర్ కాప్ లాగా ప్రజెంట్ చేసింది బీఆర్ఎస్ఏ. పామును పెంచుకున్నోడు పాము కాటకే బలైపోయింది అన్నట్టు ఇప్పుడు బీఆర్ఎస్ లీడర్లు సర్జనర్ గారిని చూస్తే ఎట్లుంటుంది వాళ్ళ పరిస్థితి. ఒకనాడు సర్జనర్ గారికి తుపాకు లోడ్ చేయండి, గుండ్లు ఎక్కియండిగా, కాల్చి పారేయండి అని ఆదేశాలు ఇచ్చింది కదా. పాపం వచ్చి పుణ్యానికి ముగ్గురు యువకులను కథం చేసి పారేసింది. విచారణ జరగలేదు, వాళ్ళే చంపినలా తెలియలేదు, నిందితులు వాళ్ళేనా తెలియదు. ప్రజలు సచ్చింలో ఒక అమ్మాయి చచ్చిందో, ఒక అమ్మాయిని అత్యంత క్రూరంగా హింసించిందో, ఒక అమ్మాయిని అత్యంత దారుణంగా అత్యాచారం చేసిందో అని సోషల్ మీడియాల మెయిన్ స్ట్రీమ్ మీడియాల వార్తల మీద వార్తలు గుప్పుమనే వరకు మరి ఇక కేసీఆర్ గారికి కావచ్చు, లేకపోతే అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రజా ఆగ్రహాన్ని మనం పొలిటికలైజ్ చేసుకొని మనం వాడుకోవాలి, దీన్ని రాజకీయంగా దీన్ని వినియోగించుకోవాలి అనుకున్నారు. కథం ఈయనకు సర్వాధికారాలు ఇచ్చిండ్రు, తీసుకపోయిన్లు. మళ్ళీ కేసు విచారణలో భాగంగా అని పోరగాళ్ళ ముగ్గురిని అడిగి తీసుకపోయిన కాల్చిపారేసిండు. కథం ఒక్క దెబ్బతోటి కేల్ కథం, దుకాణం బంద్. ఇప్పుడు అదే అధికారి దగ్గర మళ్ళీ మీరు అంత మెడలు వంచుకొని పోయి నిలబడి విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందని ఎప్పుడన్నా ఆలోచించుంటారా? హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, మీ ఇష్టానుసారంగా ముగ్గురు పిల్లలను చంపేయడానికి కారకులైన్లు మీరు. ఇప్పుడు మళ్ళీ పిలుస్తారట పూర్రి. నిజంగా రేవంత్ రెడ్డి గారు నిజంగా బీఆర్ఎస్ అవినీతిని బయట వేయాలనుకుంటే మరి 2 సంవత్సరాలు గడిచిపోయింది. ప్రజలు కూడా నిజంగా ఓ సెక్షన్ ఆఫ్ ప్రజలకి ఇప్పుడు ఎవరికైతే బీఆర్ఎస్ మీద ఇంకా కోపం ఉన్నదో వాళ్ళు నిజంగా రేవంత్ రెడ్డి గారు డ్రామా ఆడుతున్నారా, నిజంగా అవినీతి భాగోతాన్ని బయటికి తీస్తారా, దీన్ని నిరూపిస్తారా అని ఈగర్గా వెయిట్ చేస్తాను. మరి రేవంత్ రెడ్డి గారికి ఆ దమ్ము ఉన్నదో లేదో తెలుస్తలేదు.